అప్పుడు ఒకసారి నాన్నకి బైక్ యాక్సిడెంట్ జరిగింది కదా, అది కూడా మర్డర్ అటెంప్టే అనిపిస్తుందిరా. ఎలా చెప్పగలవురా? నాన్న పోలీసులతో ఒకటి గురించి చెప్పారా. నాన్న చనిపోయిన చోట అదే పోలికలతో ఒకడు ఆయన వైపే చూస్తూ పరిగెత్తాడు. నాన్న వాడిని చూశారు. నాకు అప్పుడు అన్నయ్య? ఎందుకో- ఆ? రండి సార్, కూర్చోండి. మీరు కూర్చోండి. కాఫీ తీసుకురా. మిమ్మల్ని ఇలాంటి టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ. ఆ అబ్బాయి అమ్మాయి కేసులో ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదు. అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను. మీ నాన్నగారి మర్డర్ జరగడానికి ముందు సస్పీషియస్గా ఎవరైనా వ్యక్తుల్ని చూసారా? హ్యావ్ యూ సీన్ ఎనీ పర్సన్? మీరు మీ ఫోన్ నెంబర్ని ఎవరైనా కొత్త వాళ్ళకి ఇచ్చారా? మీరు బాగా ఆలోచించి చెప్పండి. మీరిచ్చే చిన్న క్లూ కూడా మాకెంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను బాగా ఆలోచించాను సార్, ఎవరో ఏంటో తెలియట్లేదు. థ్యాంక్స్. సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చాలా ఆర్డినరీ ఫ్యామిలీ సార్ మాది. ఇలా అప్పుడప్పుడు పోలీసులు వచ్చి వెళ్తుంటే చాలు సార్. సాక్ష్యం చెప్తానన్న మా నాన్న లేరు. ప్లీజ్ సార్, ఇంకెప్పుడు ఈ కేసు గురించి నన్ను డిస్టర్బ్ సార్, మీ చేయకండి. నాన్నగారిని వాళ్ళు ఎవరో హత్య సార్, చేశారండి. జరిగింది ఏదో జరిగిపోయింది. మా నాన్న ఎలాగో తిరిగి రారు. నాకు ఏదో అయిపోతుందని మా ఫ్యామిలీ భయపడుతుంది. నెక్స్ట్ మంత్ నా చెల్లెలు మ్యారేజ్ ఉంది. పెడదాం. థ్యాంక్ యూ. రే, ఎవరినో చూసానని చెప్పావుగా, ఆ విషయం ఎందుకు చెప్పలేదురా? పోలీసులకి చెప్పి ఇలాంటి వాళ్ళకి కోర్టు కేసులు కాదురా. ఒక అమ్మాయిని అబ్బాయిని ముక్కలు ముక్కలుగా నరికి పారేశారు. సాక్ష్యం చెప్తానన్న మా నాన్నని చంపేశారు. వీళ్ళు చేసేది చాలా తప్పురా. క్షమించడానికి వీళ్ళు మనుషులు కాదు, మృగాలు. రే, నా మాట విని అనవసరంగా తొందరపడకు. మా నాన్నని చంపినందుకు చెప్పట్లేదురా. ఒక తప్పు చేసి తప్పించుకున్నవాడు ఇంకో తప్పు చేస్తాడరా. వీళ్ళని ఇలాగే వదిలేస్తే రోజుకు ఒక అమ్మాయి మీద చేయేస్తారు. నాలా ఇంకో 10 మంది నాన్నను పోగొట్టుకుంటారు. అయితే నువ్వేం చేయబోతున్నావురా? జాగ్రత్తగా బ్యాగ్ లోపల పెట్టుకో. ఇదిగో తీసుకో. జాగ్రత్త వెళ్ళరా. జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు చెప్పినంత విని ఆలోచిస్తే ఇదెవరో గొడవల్లో కోపంతో చేసినట్టుగా లేదు శివ. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్న తప్పించుకోకూడదని క్లియర్ గా గ్లాసుకి పాయిజన్ రాసి వేశారు. పక్కా ప్లాన్. నాకేమనిపిస్తోందంటే రెగ్యులర్ గా స్కెచ్ చేసేవాడు ఎవడో ఈ మ్యాటర్కి హెల్ప్ చేసి ఉండాలి. రే మహేష్, సిటీలో ఎంతమంది స్కెచ్ చేస్తారా? 4 ఉంటారన్నా. వాళ్ళందరినీ ఫిషింగ్ హార్బర్ కాడికి రా. అలాగేనా. పో. నువ్వేం దిగులు పడకు, కనిపెట్టేద్దాం. సరేనా? రేయ్, ఖచ్చితంగా నీకు తెలియకుండా ఉండదు. నిజం చెప్పు. నిజంగా తెలియదన్నా. జయన్న ఓ మ్యాటర్ చెప్పాడు. నెల పాట యానంలో ఉన్నా, ఇటువైపే రాలేదన్నా. రే మహేశ్, యానం జైకో ఫోన్ చేయరా. అన్నా వద్దనా, అన్నా అన్నా నేను చెప్పేది విను. అన్నా, అన్నా, నేను చెప్పేది విను. అన్నా, 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 పల్లివీరి కుమార్ పిల్ల లేచిపోయిందని నీకు తెలుసు కదన్నా. దాన్ని లేపుకెళ్ళింది నేనేనన్నా. కావాలంటే ఫోన్ చేసి ఇస్తాను, అడగండి అన్నా. ఇదిగోన్నా. రేయ్, తనతో విషయం కనుకోరా. అన్నా, ఏంట్రా? కుర్రోళ్ళని తీసుకొచ్చాను. శివ, వాళ్ళందరూ కిరాయికి ఉంటారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. నువ్వు ఎవరో ఒకరిని చూశానని చెప్పావు కదా, ఆడు ఇందులో ఉన్నాడేమో చూడు. సరేనా? అన్నా, వీడు చెప్పింది నిజమే. రేయ్ రేయ్, లైన్ లో నుంచో, లైన్ లో నుంచో. నమస్తే అన్నా. రారా, నువ్వు బయలుదేరు. వస్తానా? ఎలా ఉంది పని? పర్లేదన్నా.
పోయిన నెల చిత్తూరులో ఒక వ్యవహారం సెటిల్ చేశా అన్న. ఏమైనా పని ఉందా అన్న? పోయిన నెల ఆశ్రమడ జంక్షన్ దగ్గర మ్యాటర్ జరిగింది, అది నీకు తెలుసా? తెలీదన్నా. అయినా మీకు తెలియదే ఉంది. గాజువాకల ఆడిటర్ని లేపేసినప్పటి నుంచి పోలీసుల దొబ్బుడు ఎక్కువైంది. చిత్తూరు నెల్లూరు అంటూ అటేపే తిరుగుతున్నా. అవునన్నా, వీడు లోకల్లో ఏ పనులు చేయట్లేదు. ఆ మ్యాటర్ గురించి నీకు తెలిస్తే చెప్పు. నీకు చెప్పకుండా ఉంటానా అన్న? సరే, నువ్వు బయలుదేరు. వస్తా అన్న. బాచి వస్తా. వీళ్ళెవరు కాదు. సరిగ్గా చూసావా? ఒక మాటరా, అన్నకు కావాల్సిన వాళ్ళు, అందుకే రమ్మని చెప్పా. నేను ఇక్కడే పాతేస్తాను. చెప్పరా, ఎవరో చెప్పు. లేదు సార్, దయా మా అక్క కొడుకు. వాడి కోసం చేశారు. మిగిలిన నలుగురు వాడితో పాటు చదువుకునేవాడు. వాడికి ఫోన్ చేయరా, చేయరా ఫోను. హలో, చెప్పమావయ్యా. ఎక్కడ ఉన్నావురా? ఇప్పుడే కాలేజ్ అయింది, బయటకు వస్తున్నామావయ్యా. అక్కడే ఉన్నా, నేను వస్తున్నా. ఏంటి విషయం? వచ్చి చెప్తాను. హలో, ఎవరా? మన స్కెచ్ బాబు మావరా. ఈ పక్కనే ఉన్నాను, కలవడానికి వస్తా అన్నాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారా? ఆయన నోటెడ్ అక్యూస్డ్. ఆయనతో పాటు మనల్ని చూస్తే పోలీసుకి డౌట్ రాదా? ముందు ఫోన్ చేసి రావదని చెప్పు. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు. ఫోన్ ఎత్తకు. రే ఉండరా. తీయట్లేదురా. మీ మామ వల్ల అందరూ ఖచ్చితంగా ఇరికిపోతాం. ఎందుకురా నీకు ఎంత భయం? నోరు మూసుకుని ఉండలేవా? మీ మామని లేపేస్తే పని అయిపోద్ది. రే ఏంట్రా, మా మామయ్య అంత హెల్ప్ చేశాడు రే, కదా. ఇప్పుడు వీడు భయపడుతున్నాడు రా. రే మీ మావరా? రే, ఒక్క నిమిషం. రే త్వరగా పంపించే, ఎక్కువసేపు సోది కొట్టు. నా వైపు చూడకు. రే ఏదో ప్రాబ్లం ఉంటుందంట, తను తినకుండా. ఏమైంది మావయ్య, మొహం అంతా డబ్బులేంటి? ఇదేమైనా ప్రాబ్లమా? చెప్పు మావయ్య, ఏం జరిగింది?
హలో శివ, ఎక్కడున్నావు? ఇంటికి ఎప్పుడు వస్తావు? ఎందుకు? అమ్మ కీర్తి మా ఇంట్లోనే ఉన్నారు. నీకోసం వాళ్ళు కంగారు పడుతున్నారు శివ. ఇందుకే కాల్ చేసావా? పట్టే. చివరి చూపు కూడా లేకుండా చేసేసారా చేతుల కొడుకు. పోలీసులకి దొరికిపోయిన కూడా పర్లేదా? నా కొడుకు చావాలి. ఆగు ఆగు మామ, ఆగు, నా మాట విను. టెన్షన్ అవ్వకు మామ, ప్లాన్ చేసి లేపేద్దాం. వాళ్ళ అబ్బని చంపినట్టు చంపేద్దాం. లేదా లేచేస్తే మన అందరినీ లేపేస్తారా? వీడిని నిన్ను అందరినీ ఎవరాళ్ళు మన ఏరియాలో కొత్త కనిపిస్తున్నారు? తెలీదు, నాకు చూసి వస్తాను. నా మాట విను. చెప్పు శివ. అన్నా, చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నా, లైన్ దొరకలేదు. సముద్రంలోకి వెళ్ళాను, అందుకే సిగ్నల్ దొరకదు. ఏంటి విషయం? అన్నా, ఒక అబ్బాయి ట్రైన్ కింద పడి చచ్చాడన్నాను. వాడు తుండ్రపర్తిలో. మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో అడిగి వాడి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో కనుక్కోండి. అక్కడ మన గురువే ఏరియా కౌన్సిలర్, ఆయన పట్టుకుని ఎంక్వైరీ చేయొచ్చులే. కొంచెం తొందరగా. ఓకే ఓకే శివ, నేనే కనుక్కొని చెప్తానులే. ఏంట్రా? వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడంట, బాగా మందు కొడుతున్నారు. హలో హలో శివ. హలో, చెప్పనా? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? అబ్బాయిని శ్మశానికి తీసుకొచ్చారు, ఇక్కడే ఉన్నాను. ఆ చనిపోయిన కుర్రాడికి ఓ నలుగురు ఫ్రెండ్స్ ఉంటారా? అవునన్నా. వాళ్ళకి 17-18 ఏళ్ళు ఉంటాయా? ఉంటాయన్నా. ఏం లేదు, ఇక్కడ ఎవరో నలుగురు ఫ్రెండ్స్ చచ్చిపోయాడని మందేస్తున్నారు, అందుకే
వచ్చి అడిగాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నా వస్తాను. నీకు లంకపట్నం తెలుసా? తెలీదునా? శేఖరం ఇదిగో శివకి ఇక్కడికి రావడానికి రూట్ చెప్పు. హలో శివ, బీచ్ రోడ్ నుంచి స్ట్రైట్ గా లోపలికి వచ్చావు అనుకో. ఇవాళే చూస్తున్నావా? మిమ్మల్ని ఏ ఏరియా మీది? దొండపడతానా? దొండపడతా. చనిపోయిన ఫ్రెండ్ మీ ఏరియానా? యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందిరా? అందరూ ఒక ఏరియా కురాళ్ళ? రే అడుగుతున్నా కదా చెప్పరా. అది మీకెందుకు? వెళ్ళి మీ పని చూసుకోండి. ఎదిరించి మాట్లాడతావా? ఎంత ధైర్యం రా? రేయ్, రేయ్, బాజీ, రేయ్ శేఖరం, ఏంట్రా కసులు తీయండిరా? ఒక్కడిని వదలకూడదురా. శేఖరా, మా అన్నని ఎదిరిస్తా ఉంటాడు నువ్వు? పెద్ద పుడిగా ఉంటారా? అన్నా 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 మణి, రేయ్, మణి, మణి, రే, 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 మణి, రే, మణి, రేయ్, రేయ్. పచ్చి పచ్చి రే ఏమైంది పచ్చి? అన్న తరుముకుంటాను. మనీ 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 అన్నా 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 రేయ్ రేయ్ వెళ్ళొద్దురా ఆగు రేయ్ 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 బాచి 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 బాచి
పుడుతుందా అయిపోయింది. నీకెందుకమ్మా ఈ శ్రమ? ఇది కూడా పెట్టుకో. ఇదిగో వస్తున్నా. రండి 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 కూర్చోండి. తీసుకురాలేదా? శివ సరే సరే. శివ ఆంటీ మెట్టలు పెడుతున్నారు. ఎక్కడ పెట్టా? ఇంట్లో మర్చిపోయాను. రవి తీసుకొస్తున్నాడు. ఇంట్లో తొందరగా వెళ్ళు. రే ఎంతసేపు రా? ఎక్కడ? ఇక్కడ వచ్చేసారా? ఒక నిమిషం. నాశనం చేశాడు. వీడు బాగుపడతాడా? బాగుపడవరా? నాశనం అయిపోతావా? ఏంట్రా ప్రాబ్లం? పాపంరా, ఎక్కడి నుంచో కూలి పని కోసం వచ్చారంట.
చిన్న పిల్లను కూడా చూడకుండా చెత్తనా కొడుకు మేస్త్రి పాడు చేశాడు. ఇలాంటి వెధవుల్ని ప్రాణాలతో వదలకూడదురా. నువ్వు అన్నట్టుగా నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద కాల్చి పాడేయాలి. అప్పుడు గాని నా కొడుకులకు బుద్ధి రాదు. ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేసేది ఎవడరా? ఏంటి సరిపోయిందయ్యా, నువ్వే దారి చూపించాలి. ఎవడో చెప్పండి పోలీస్ కంప్లైంట్ ఇస్తే నన్ను వాళ్ళేం చేయగలరు? రే ఏంట్రా సౌండ్? ముందో విషయం తెలుసుకో. నన్ను ఎవడు ఏం చేయలేడు, అర్థమైందా? మూసుకొని పని చూడండి. వెళ్ళు.